యావత్ కథోలిక ప్రపంచమంతా పోప్ ఫ్రాన్సిస్ వారి మరణంతో దుఃఖ సాగరంలో ఉంది. తన భూలోక యాత్రను ముగించుకొని పరలోక తండ్రి సన్నిధికి చేరుకుని ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారి జీవితం నుంచి 3 అంశాలు మనం నేర్చుకోవచ్చు. మొదటగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. తాను ఎన్నికైన తర్వాత ప్రజల ముందుకు వచ్చినప్పుడు నా కోసం ప్రార్థించండి, నన్ను దీవించండి అని అడిగి ఉన్నారు. Let us pray silently in this prayer for me. And then for all the rest. Sempre per noi. Let's pray always for each other. Preghiamo per tutto il mondo. Let's pray for the whole world. Perché ci sia una grande fratellanza. May there be a great brotherhood. మొదటి నుండి కూడా దేవుని సేవలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క పిలుపును దేవుడు ఏ విధంగానైతే కరుణామయుడై ఉన్నాడు, మీరు కూడా అదే విధంగా ఉండాలనే పిలుపును స్వీకరించి ఉన్నారు, పాటించి ఉన్నారు. దేని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, దేని ప్రేమను, కరుణను, దయను వ్యాపింప చేయడానికి అహర్నిశలు కృషి చేసి ఉన్నారు. అందరినీ ఆదరించి ఉన్నారు, ఆశ్రయాన్ని కల్పించి ఉన్నారు. నేనెవరిని తీర్పు విధించడానికి, తీర్పు విధించేది దేవుడు మాత్రమే గొప్ప సత్యాన్ని మరలా గుర్తు చేసి ఉన్నారు. మరలా చివరిసారి ప్రజల ముందుకు వచ్చినప్పుడు క్రీస్తు మన ప్రభు ఉత్థానమాయను, మనము మరణం కోసం సృష్టింపబడలేదు, జీవం కోసం సృష్టింపబడి ఉన్నామనే గొప్ప సత్యాన్ని గుర్తు చేసి ఉన్నారు. Cari fratelli e sorelle, buona Pasqua. మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ వారికి నిత్య విశ్రాంతి దక్కాలని ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రార్థనలో, విశ్వాసంలో మనమందరము ఏకమవుదాం.